విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ బదులు విస్కీ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారా మీ ఇష్టం. పీతల్లా తాగి పడిపోతామంటారా అది మీ ఇష్టమే. కానీ తాగి ఊకుతాం, రోడ్లపై తూలుతాం, డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు చేస్తామంటే ఈసారి న్యూ ఇయర్కి నా సామిరంగా అంటున్నారు పోలీసులు. కాదు కూడదు అని 31st రోజు కంట్రోల్ తప్పారో జనవరి 1 నాడు స్టేషన్లో బ్లాక్ బస్టర్ బొమ్మ చూపిస్తా ఉంటున్నారు. ఫస్ట్ పార్టీ తర్వాత క్యాబ్ ఎక్కుతారా, కోర్టు మెట్లెక్కుతారా? లాయర్ ని వెతకడం కన్నా గూగుల్లో క్యాబ్ వెతకడం మిన్నా. డ్రింక్ చేసావా, స్టీరింగ్ కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కు. మా డాడీ ఎవరో తెలుసా అంటే మాకు అసలే తెలియదంట. స్వయానా హైదరాబాద్ సిపి సజ్జనార్ నుంచి వచ్చిన వార్నింగ్ ఇది. మీ ప్లాన్లు మీకుంటే మా ప్లాన్స్ మాకున్నాయంటున్నారు. కొత్త సంవత్సరానికి ఓ మంచి వాతావరణంలో స్వాగతం పలకండి. గలీజ్ పనుల జోలికి వెళ్లొద్దు. సెలబ్రేషన్స్ పేరుతో ఓవర్ యాక్షన్ చేయొద్దని, హ్యాపీ న్యూ ఇయర్ అని హడావిడి చేసి సాడ్ మెమరీస్ మూటగట్టుకోవద్దంటూ కూల్ గా మెసేజ్ ఇస్తున్నారు. ఇక ఆపరేషన్ చబుత్రతో ఇప్పటికే ఆకతాయిలు అంతు చూస్తున్న కాకీలు 31st ని పగడ్బందీగా ప్లాన్ చేశారు. 31st నాడు రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్స్ నిర్వహించాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. అందుకోసం 3 కమిషనరేట్లతో కలిసి మొత్తం 12 టీమ్స్ ని ఏర్పాటు చేశారు. అంతేకాదు ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా రంగంలోకి దిగుతాయి. వైన్ షాప్లు, బార్లు, పబ్బుల్లోనూ ముమ్మర తనిఖీలు చేపట్టనున్నారు. మద్యం సేవిస్తే డ్రైవింగ్ వదిలేసి క్యాబ్స్ బుక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక క్యాబ్స్ నిరాకరించినా, అధిక ఛార్జీలు వసూలు చేసినా వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కి సహకరిస్తే పబ్ల ఓనర్లు, ఈవెంట్ నిర్వాహకులపైన కేసు పడుతుందని వార్నింగ్ ఇస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, మరీ ముఖ్యంగా మైనర్లు రోడ్లపై స్టంట్లు వేస్తే తాట తీస్తామంటున్నారు పోలీసులు. డ్రగ్స్ ఫ్రీ వేడుకలు జరిగేలా పకడ్బందీగా ప్లాన్ చేశారు పోలీసులు. గత కొన్ని రోజుల నుంచే డ్రగ్స్ దందాపై ఫోకస్ పెట్టి దొరికిన వాళ్ళని తరుముతున్నారు. క్విక్ అరేనా పబ్ లాంటి మరెన్నో పబ్లని ఇప్పటికే తనిఖీ చేసి కేటుగాళ్లని ఊచలు లెక్కబెట్టిస్తున్నారు. డీజేల పైన ఫుల్ ఫోకస్ పెట్టారు అధికారులు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న డీజే టీమ్స్ ని ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే 31st నాడు రవాణాపై పలు ఆంక్షలు విధించారు. ఓఆర్ఆర్ నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ వాహనాల్ని నిషేధించారు. మొత్తంగా ఓవర్ యాక్షన్ కి పోతే వీరబాదుడే అన్న సంకేతాలు ఇస్తున్నారు పోలీసులు. సో వేడుకల్ని కుటుంబంతో జరుపుకుందాం, కొత్త సంవత్సరానికి సరికొత్త వెల్కమ్ చెబుతాం.